హలో గాయ్స్, ఈరోజు మనము గచ్చిబౌలిలో ఉన్న ఏబిఎస్కి వచ్చాము విత్ మా టీమ్ ఫ్రెండ్స్ తోటి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ వచ్చే ముందు మాత్రం ఇక్కడ అలాట్మెంట్ చేసుకోవాల్సిందే. సో దట్ మనకి అక్కడ ప్లేసింగ్ అనే ప్రాబ్లం కాదు కూర్చోవడానికి. లేదంటే ఇక్కడ మనం చాలా అవర్స్ అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది, కొన్ని టైం పడుతుంది అన్నట్టు. సో దానివల్ల మనకి అక్కడ టైం అనేది వేస్ట్ అవ్వదు బుక్ చేసుకుంటే. దాని తర్వాత ఈరోజు ఈ వీడియోలో నేను నీకు ఈ బఫేలో మనకి టికెట్ ప్రైస్ ఎలా ఉంటుంది, దాంట్లో కాంప్లిమెంటరీ ఏమొస్తుంది, అండ్ మనకి ఏమన్నా 8-9 టికెట్స్ అలా బుక్ చేస్తే మనకు ఒకటి కాంప్లిమెంట్ టికెట్ కూడా వస్తుంది అన్నమాట. సో బుక్ చేసుకున్న ప్లేస్కి అతను తీసుకెళ్తున్నాడు. ఇది మేము బుక్ చేసుకున్న ప్లేస్ అన్నమాట. సో మేము ఓవరాల్గా ఇక్కడ ఒక 10-11 మెంబర్స్ ఉన్నాము. దాని తర్వాత అతను వచ్చి చూపిస్తారు అన్నట్టు ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి. ఇలా మా ఫ్రెండ్స్ తోటి ఈరోజు మేము టీమ్ లంచ్కి వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తాను 1 by 1. సో వాళ్ళ వాయిస్లోనే విందాము. లెట్స్ బిగిన్. అందరు రానే జరుగు బ్రో. చెప్పు. సో ఇలా 1 by 1 వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళు వస్తారు. ఫస్ట్ మనకి కావాల్సింది వాటర్ ఇస్తారు అండ్ వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టేసి పేపర్స్ పెట్టేసి. ఇక్కడ ఏంటంటే మన ప్లేట్స్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్. సో అలా కూడా ఇండికేట్ చేస్తారు. బ్లాక్ కలర్ వచ్చేసి మనకి అది నాన్ వెజ్ వాళ్ళకి అన్నట్టు. సో గ్రీన్ కలర్ ఉంటే మాత్రం అది వెజిటేరియన్ వాళ్ళకి అన్నట్టు. ఇక్కడ మనకి పర్ హెడ్ వచ్చేసి 900 రూపీస్ ఉంటుంది. సో సమ్ కాంప్లిమెంటరీ డ్రింక్స్ కూడా వస్తాయి అన్నట్టు. ఇంకా మళ్ళీ బఫే మామూలుగా ఇక్కడ స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగా. సో వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ వాళ్ళు మనకి ఏమైతే రిక్వైర్మెంట్ మనకు కావాలనుకుంటామో వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో మన చాయిస్ అది ఏం తినాలా ఏంటనే చూసుకోవాల్సింది. సో అలా మేము షేర్ చేసుకుంటున్నాం. అదేదో వెజ్ది ఇచ్చాడు. సో ఇంకా నాన్ వెజ్ కూడా స్టార్టర్స్ వచ్చేసాయి. అండ్ అక్కడ చూసవచ్చు మీరు, ఇక్కడ మేము చికెన్, అది రొయ్యలు, ఫిష్ అలా ఫ్రై ఉంటుంది. సో మా నాన్ వెజ్ వాళ్ళకి ఇది కొద్దిగా కంఫర్ట్గా అనిపిస్తుంది. దాని తర్వాత ఇక మళ్ళీ చికెన్ సర్వ్ చేస్తుండే. అదేంటో ఫస్ట్ మాకు తెలియదు. దాని తర్వాత అడిగితే చెప్పాడు అది చికెన్ ఫ్రై అంట. సో అది ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పేసి మేము అలా 1 by 1 అలా స్టార్ట్ చేసాము నాన్ వెజ్ని. సో మా ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది నాన్ వెజ్ తినరు. బేసిక్గా వాళ్ళు నాన్ వెజే, బట్ ఆ రోజు మాకు వెళ్ళిన రోజు థర్స్డే కాబట్టి అలా నాన్ వెజ్ తినకుండా అయిపోయింది. నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా వెజ్ తినాల్సి వస్తుంది. సో మా ఫ్రెండ్ అది చూపిస్తుండు. పర్ హెడ్ ప్లేట్ వచ్చేసి మనకి ఇక్కడ 900 రూపీస్ ఉంది నాన్ వెజ్ వాళ్ళకి. సేమ్ అదే వెజిటేరియన్ వాళ్ళకి వచ్చేసి ఒక 50 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా మేము స్టార్ట్ చేసాము. సో 1 by 1 అది లైట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చికెన్తో స్టార్ట్ చేస్తున్నాము 1 by 1. తను వచ్చి మనకు చికెన్ లెగ్స్ అని సర్వ్ చేశాడు. సో మా ఫ్రెండ్స్ అంతా కూడా క్యూరియాసిటీగా చూస్తున్నాం. సో ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి, టేస్ట్ ఎలా ఉంటుందని బేసికల్గా. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా లేట్ ఎందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ మనకి నాన్ వెజ్ వాళ్ళకు బేసిక్ ఇక్కడ రొయ్యలు కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ. సో ఆ కింద ఉంది కదా ఆ రాడ్ గుచ్చి డైరెక్ట్ వాటిని మళ్ళీ కింద కోల్ ఉంటుంది కదా అలా వెయిట్ చేయడానికి అది బాగుంటుంది. సో ఇంకా నేను కూడా ట్రై చేస్తున్నా ఫిష్ అనేది ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. బేసిక్గా అయితే బాగానే ఉంది, మేమైతే బాగానే ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ నాన్ వెజ్ తినే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే మీరు పెడుతున్న మనీకి ఇక్కడ చూసుకోవాలి ఇంకా, లేదంటే ఎలా ఉంది ఏంటంటే మాకైతే బాగుందని చెప్పేసి అనిపించింది. సో దాని తర్వాత మళ్ళీ అండ్ ఇక్కడ ఏవైతే అయిపోయిన కొద్దీ తీసుకొస్తూనే ఉంటా అంటారు. ఇక్కడ అన్లిమిటెడ్ బఫే అన్నట్టు. సో మనకి ఇది అంతే, ఇది క్వాంటిటీలా లేదంటే తక్కువ క్వాంటిటీలా అలా ఏముండదు. మనకి ఏదైతే నచ్చిన ఐటమ్స్ ఎన్ని కావాలంటే అన్నీ కూడా మనకు నచ్చినట్టుగా తినాల్సిందే. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా వెజ్ బ్యాచ్ని పరిచయం చేస్తాను. సో వీళ్ళు వచ్చేసి బేసిక్గా అసలు నాన్ వెజ్, బట్ ఆ రోజు వెజ్ రావడం వల్ల అన్కంఫర్ట్గా స్టార్ట్ చేశారు బఫే. సో వీళ్ళకి సంబంధించింది వచ్చేసి వాటర్ మిలన్ కానీ, లేదంటే పైనాపిల్ కానీ, లేదంటే మనకి అది పన్నీర్ కానీ, లేదంటే మష్రూమ్ కానీ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ వచ్చాయి. సో వీటిని కూడా వాళ్ళు వెయిట్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. బేసిక్గా వాళ్ళది కూడా బాగుంది, మేము టేస్ట్ చేస్తున్నాము. సో వీళ్ళంతా వెజ్ బ్యాచ్ అన్నట్టు. సో బేసిక్గా నాన్ వెజ్, బట్ ఇంకా వెజ్ ట్రై చేస్తున్నారు. ఇష్టం లేకుండా కూడా తినాల్సి వస్తుంది. సో అది పన్నీర్ అన్నట్టు.
అండ్ ఒక్కొక్క ఐటమ్స్ టేస్ట్ చేస్తున్నారు. సో బేసిక్గా వెజ్ బాగుంది అండ్ నాన్ వెజ్ కూడా అంతకంటే సూపర్గా ఉంది. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి వాళ్ళతో కూడా. సో బాగుంటుంది అన్నట్టు. ఆ అబ్బాయి వచ్చాడు, ఆ చెఫ్ అతను ఉన్నాడు కదా, సో మనం సర్వ్ చేసే అబ్బాయి. తను వచ్చి ఆ పైనాపిల్ ఉంటుంది కదా, ఆ పైనాపిల్ అది పైన లేయర్ లాగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అవి కాల్చారు అన్నట్టు. ఆ కాల్చిన లేయర్ పీసెస్ని కొద్దిగా టేస్ట్ కూడా బాగుంటుంది. సో తను కూడా ఇక్కడ వెజ్కి సంబంధించినవి కూడా మిగతా కొన్ని స్టార్టర్స్ ఇక్కడ పెడుతున్నాడు. సో వాటర్ మిలన్, పైనాపిల్ సేమ్ యాజ్ యూజువల్గా ప్రీవియస్గా మనం ఏమైతే మనకి తిందాం అనుకుంటున్నామో వాళ్ళు పిలిస్తే వాళ్ళు అవే వచ్చి తీసుకొచ్చి పెడతారు. సో అయిపోయిన కొద్ది పెడతారు, ఇదంతా అన్లిమిటెడ్ అన్నట్టు ఏం తిన్నా కూడా. సో మ్యాక్సిమం వచ్చేసి ఎవరు కూడా వేస్ట్ చేయొద్దు. సో ఇది మా బ్యాచ్ అన్నట్టు ఒకసారి మీకు చూపిస్తున్నాను. సెల్ఫీ ట్రై చేస్తున్నా బట్ అది రావట్లేదు. సో అలా వెయిట్ చేసిన వాటిని కూడా పీసెస్ కట్ చేసి సో ఎవరికైతే మనకు కావాలనుకుంటామో వాళ్ళకు అతను ప్లేట్లలో వేస్తాడు. సో ఇక్కడ మేము అందరం ట్రై చేస్తున్నాం. బేసిక్గా ఏదైతే బాగుంది. ఇక్కడ ఉన్న దాంట్లో స్వీట్ అనేది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. దాంట్లో మేబీ ఇంకేమైనా స్వీట్నెస్ యాడ్ చేశాడో ఏమో తెలియదు. సో ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ డ్రింక్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మేమైతే అదేదో నిమ్మకాయకి సంబంధించి స్వీట్ యాడ్ చేసాము. సో మీకు ఇంకేమైనా కావాలంటే కూడా మనం అడిషనల్గా కొంచెం అమౌంట్ పే చేస్తే ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ కానీ లేదంటే మందు కూడా వాళ్ళు సర్వ్ చేస్తారు. కావాలనుకుంటే సపరేట్ ఛార్జెస్ చేస్తారు. సో అదేంటి నిమ్మకాయ సోడా సంబంధించింది ఏదో ట్రై చేస్తున్నాము, బాగానే ఉంది. సో మీరు నేను మీకు ఇక్కడ డిషెస్ ఉన్నాయి కదా, నాన్ వెజ్ సంబంధించిన డిషెస్ అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసి ఉంచుతారు. సో మనం వాటిని 1 by 1 చూపిస్తాను. ఒక్కొక్క దాంట్లో అక్కడ పైన అక్కడ కార్డ్ లాగా రాసి ఉంటుంది, అది ఏది ఐటమ్ అని చెప్పేసి దానికి సంబంధించినది కుకింగ్ ఫుడ్ అనేది కింద కనిపిస్తుంది. సో అవి ఎప్పుడు హీట్గా ఉండడానికి అని చెప్పేసి ఇలా డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పేసి దానికి మంచి బౌల్ పెట్టి కింద వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి కావాల్సిన ఏమంటారు, సో మనకి ఏమన్నా గీ కానీ లేదంటే కారం కానీ సాల్ట్ కానీ దాంతోపాటు సలాడ్ ఉంటుంది కదా, సో ఆ సలాడ్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. మేము ట్రై చేస్తున్నాం 1 by 1. సో మా ఫ్రెండ్స్ అయితే దాదాపుగా వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ చూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి వెజ్ బిర్యానీ ఉంటుంది, నాన్ వెజ్ బిర్యానీ ఉంటుంది, లైక్ మటన్ కర్రీ, సూప్, ఇవంతా అంటే మెయిన్ కోర్స్ అన్నట్టు బేసిక్గా ఇది. సో మనకి ఏం కావాలనుకుంటున్నామో అవన్నీ నేను మా ఫ్రెండ్ని అడుగుతున్నాను ఏది బాగుంటుంది అని చెప్పేసి. తనైతే మటన్ అయితే ప్రిఫర్ చేశాడు. సో నేను నన్ను ఇవి కూడా ట్రై చేయమన్నాడు మా ఇంకో ఫ్రెండ్, బట్ అతనికి వద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాము. సో ఇక్కడ నుంచి మనకి ఇక వెజ్ స్టార్టర్స్ కూడా చూసుకుందాము. ఇక్కడ మనకు వెజ్లో ఏముంటుంది, లైక్ మనకు కావాలనుకుంటే ఇక్కడ పానీపూరి ఉంటుంది, దహిపూరి, ఇలా సంథింగ్ కొన్ని స్టార్టర్స్ ఉన్నాయి. అక్కడ బేల్పూరి ఉంది, ఇంకా కొన్ని చూపిస్తాను. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ బేసిక్గా వచ్చేసి మనకు దానిమ్మ గింజలు, కార, అండ్ ఇక్కడ లెమన్ ఉంది, అండ్ కీరా ఉంది, ఇంకా యాపిల్ ఉంది. అంటే మనకి ఏది బేసిక్ కావాలనుకుంటే అది కూడా మనం ప్లాన్ చేయొచ్చు, తినొచ్చు. దానికి సంబంధించిన చట్నీస్ కానీ లేకపోతే ఇంకేమన్నా బేసిక్గా మన హాట్ ఉంటే. సో కొన్ని మాకు అక్కడ వాటి పేర్లు అయితే ఫస్ట్ టైం అంటే తెలియట్లేదు. అక్కడ చెఫ్ వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి సార్ అని చెప్పేసి. ఇక్కడ కొన్ని చూసుకుంటే ఇక్కడ బాబిక్యూ చికెన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మేము ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి డిఫరెంట్గా మనకి ఇక్కడ నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా ఉంటుంది అన్నట్టు. బేసిక్గా నాన్ వెజ్ సంబంధించిన కౌంటరు. ఇది పాస్తా ఉంది. సో మీకు నచ్చితే అది కూడా ట్రై చేయండి. వాటికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ మెనూగా పెట్టారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే నేను ఫస్ట్ టైం చూసాను, ఇక్కడ రాబిట్ కర్రీ కూడా ఉంది. సో కొన్ని డిఫరెంట్గా డక్ సంబంధించి బాత్ కర్రీ, లేదంటే ఆ రాబిట్ కానీ ఇంకా అది గుడ్ల గూప, ఏమేమో డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. సో అవి మీకు నచ్చితే మీకు కొంచెం నాన్ వెజ్ లవర్స్ అవి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో మేము ఇక్కడ చూపెట్టాలనుకుంటే బేసిక్గా వచ్చేసి ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్. సో ఇలా కొంచెం ట్రై చేస్తున్నాడు. మా అన్న కూడా ఒకసారి హాయ్ చెప్పమన్నా, హాయ్ అని చెప్తున్నాడు. లైక్ ఇవన్నీ తీసుకున్నాం అంటే టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా అని చెప్పేసి అన్నాడు. సో దానికి సంబంధించి వీడియో పెట్టాను. నెక్స్ట్ మీకు నేను ఈ స్వీట్కి సంబంధించిన దానికి మేము ఇంట్రడ్యూస్ చేస్తాను. అది గులాబ్ జామ్ ఉంది, అది డబుల్ కా మీఠా లాగా అది ఒకటి ఉంది, అండ్ ఇక్కడ జిలేబీ ఉంది, అండ్ కేక్స్ ఉన్నాయి. ఇది ఐస్ క్రీమ్కి సంబంధించిన సపరేట్ కౌంటర్ అన్నట్టు స్వీట్కి సంబంధించేసి. సో ఇక్కడ జామ్స్ కానీ లేకపోతే చిన్న ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ కూడా సో అవి తినడానికి బాగుంటాయి. ఇక్కడ మళ్ళీ కొన్ని స్వీట్స్ స్పెషల్గా బాదుషా ఉంది, కాజా ఉంది, అండ్ కొన్ని వాటి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అసలు వాటి నేమ్స్ కూడా తెలియట్లేదు, నాకు కూడా అసలు ఏం తెలియట్లేదు. జస్ట్ బేసిక్గా ఇలా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఆ కింద ఫ్రూట్ సలాడ్ ఉంది, ఆ పైన కూడా కొన్ని డిఫరెంట్ రకాల స్వీట్స్ ఉన్నాయి, కేక్స్ కానీ స్వీట్స్ కానీ ఇలా. సో అండ్ మెయిన్ కోర్స్ తీసుకొచ్చుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చేస్తున్నాం అన్నమాట. స్వీట్స్ కానీ రైస్ కానీ. నాన్ వెజ్ తినే ఫ్రెండ్స్ కూడా ఆ రోజు వెజ్ మెయిన్ కోర్స్ ట్రై చేశారు. వాళ్ళకి అస్సలు నచ్చట్లేదు, బట్ ఇంకేం ఆప్షన్ లేకపోయేసరికి తింటున్నాము.
సో మళ్ళీ మా నాన్ వెజ్ ఫ్రెండ్స్ తోటి కంపెనీ ఇద్దామని చెప్పేసి ఐటమ్స్ ట్రై చేస్తున్నా. చికెన్ ఫ్రైడ్ రైస్తో ట్రై చేస్తున్నా. ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ అది ఎగ్ కూడా కాంబినేషన్ బాగుంది. సో మా ఫ్రెండ్స్ దాన్ని వీడియో తీస్తూ కామెడీగా చేస్తున్నాము. దాని తర్వాత నేను నెక్స్ట్ ఐటమ్కి వెళ్తున్నా. ఇది వచ్చేసి మనకి ఏదైతే ఉంటుందో కర్డ్ రైస్ లాగా. సో ఆ ఎగ్ను కూడా మళ్ళీ ట్రై చేస్తున్నా. అది ఒకేసారి కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కట్ చేసి ట్రై చేస్తే కొద్దిగా ఎలా ఉంటుందని చెప్పి చూస్తున్నా. అండ్ ఈ ఎగ్ కూడా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. సో మనకి ఇది కూడా ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది. అది మీ ఆప్షన్, నచ్చితే తినండి లేదంటే లేదు. సో నేనైతే బాగానే ఉంది. మా ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో తీయడానికి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ పప్పన్నం ట్రై చేస్తున్నా. సో ఇక్కడ ప్రతి ఒక్క వెజ్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో పప్పన్నం కూడా బాగుంది యాజ్ యూజువల్గా. అంటే లైక్ మీకు టేస్ట్ అనేది అది మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ అన్న కూడా ఇంకైతే ట్రై చేశాడు, సూపర్గా ఉందని అంటున్నాడు. సో బేసిక్గా ఐస్ క్రీమ్ లాగా సంథింగ్ ఏదో ట్రై చేస్తున్నాడు, చాలా బాగుంది అన్నాడు. తను ఇంకొక ఫ్రెండ్ రాకేష్, సో తను ఆల్ సెట్ అన్నట్టు లాస్ట్కి ఇంకా డ్రింక్ చూపిస్తున్నాడు. డ్రింక్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి అన్నాడు. నేను మళ్ళీ ఇంకొక ఫుడ్ ఐటమ్ ట్రై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మన పెరుగు అన్నం అన్నట్టు. సో అది కూడా బాగుంది. సో అన్నది ఆల్రెడీ అయిపోయిందని చూపిస్తున్నాడు. నేను మళ్ళీ ఏం చెప్పాలి, హాయ్ హాయ్ అని చెప్పేసి మళ్ళీ అంటుండు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ పరిచయం చేస్తాను. తనది కూడా మెయిన్ కోర్స్లో ఉన్నాడు. బ్రహ్మ వచ్చేసి ఎలా ఫీల్ అవుతున్నాడని చెప్పేసి అడిగాడు. ఫ్రెండ్ అడిగితే చాలా బాగుంది, రాకీగా ఉంది. సో ఇతను కూడా అమిత్, ఈ ఫ్రెండ్ వచ్చేసి స్మాల్ గులాబ్ జాములు చాలా బాగున్నాయి, అది తింటున్నా అన్నాడు. సో మా ఇంకా ఫేవరెట్ అన్న వెంకట్ అన్న, సో ఈ అన్న వచ్చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. సో ఆయన తినిపిస్తే చాలా ఫన్నీగా సరదాగా టైంపాస్ చేస్తున్నాడు మన ఫ్రెండ్. సో ఫైనల్గా కేక్ కటింగ్కి వచ్చాము. ఈరోజు మా ఫ్రెండ్స్ బర్త్డేస్ అన్నట్టు, శివాన్న అండ్ మానస గారిది. శివ అను ఒకసారి అను. శివనా మీకు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి. ఫైనల్గా సెల్ఫీ టైం అన్నమాట. హోప్ యూ లైక్ అండ్ ఫన్ దిస్ వీడియో. బాయ్.